శాతం ఉంటుంది. అది మేధస్సుకు సంబంధించింది. కాబట్టి బేసిక్ గా నేను అనేది ఒకటి మిస్టర్ శ్రీనివాస్, మీరు అన్నారే ఎవరికి వచ్చింది స్వాతంత్రం అని. చాలా మందికి ఆర్థిక స్వాతంత్రం నిర్లక్ష్యం కాబడింది, దూరం చేయబడింది. ఎలా అనంటే ఇవాళ రైతు కంఫర్టబుల్ గా లేడు, ఇవాళ మహిళలు గౌరవంతో బతికేటటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే యువత కొంత నిస్పృహతో, కొంత అయోమయంతో ఎటు వెళుతున్నామన్నటువంటి దశలో టోటల్ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి మనకి ప్రయారిటీస్ ఏంటి? విద్య. ఈ దేశంలో ఉచిత విద్య ఎందుకు పెట్టరు? మీరు స్కూల్కి వెళ్తే మీకు 15,000, మీ పిల్లలకి 15,000. ఎవడు రా నువ్వు ముష్టి చేస్తున్నావా? అంటే నువ్వు నాకేదో కానుకిస్తున్నావా? నేను ఓటేస్తే నువ్వు ఇది ఇస్తాను అని అంటే ఇంతకంటే ఇందాక మాట్లాడింది కూడా ఆర్టికల్ 21 వయలేషన్ జరుగుతుందా అని నేను అన్నది. నేను ఆర్టికల్స్ జోలికి, ఆ సెక్షన్స్ జోలికి అసలు వెళ్ళట్లా. విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. నాలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఒక బండి లాగేవాడు ఉన్నాడు, ఒక కష్టపడేటటువంటి కార్మికుడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి నాతో మాట్లాడిస్తున్నది అది మీతో మాట్లాడుతున్నా. దేర్ ఇస్ నో, మీకు వేరే సందేహం అక్కర్లా. అందుకని నాకు రాజ్యాంగం అసలు సంబంధమే లేదు సోదరా. నేను అడుగుతున్నది ఒకటే, నే కష్టపడ్డా, నా కష్టానికి ఏమిస్తావు? ఇది ఒక్కటే అడుగుతా. అంటే ఈ అభివృద్ధి జరగకపోవడానికి నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రోగ్రామ్ అంటే కల్చర్ గురించి, లేకపోతే ఉమెన్ గురించి, యూత్ గురించి, అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడే ముందు మొదటగా అంటే ఈ కులం పిచ్చితో, అంటే ఈ కుల వ్యవస్థ 78 సంవత్సరాలు మనం దాటినా కానీ మనకు స్వాతంత్రం సిద్ధించి వచ్చి అనుభవించిన తర్వాత కూడా ఇంకా అంటే నేను అనుకున్నది ఒక స్టేట్మెంట్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి, మతాల కన్నా కుల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైంది. అంటే ఇంకొక పెద్ద ఆయన కూడా, నేను చెప్పింది కాదు ఇది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, అంటే కులం ఏదైతుందో కులం పునాదుల మీద జాతిని మనం ఖచ్చితంగా నిర్మించలేము అని అన్నారు. కానీ ఈ రోజున అదే వ్యవస్థలో ఉండటం వల్ల మనం వెనుకబడ్డామంటారా? ఏం విశ్లేషిస్తారు మీరు రాజేంద్ర గారు? ఎస్, ఇక్కడ ఒక నిర్లక్ష్యం బాగా కనపడుతోంది. అసలు కులం అనేది ఎందుకు? కార్ల్ మార్క్స్ అన్నట్టు మతం మత్తుమంద అన్నాడు ఆయన. పోనీ మతం ఒకటే మత్తుమందా? నాట్ ఓన్లీ దట్, కాలేజీలో కూడా మీరు చూస్తారు, అరే వాడు వాడు సివిక్స్ రా, నేను వేరే సబ్జెక్టు రా, ఇలా చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉంటాయో అవి మూఢంగా మారినప్పుడు అది మొత్తం మంది కంటే కూడా ప్రమాదం. అలాగే ఆ ఊరోడు రా, అరే నేను ఈ ఊరోడిని రా, ఊరికి మధ్య వైరుధ్యం ఎందుకు వస్తాయనంటే మీకు నాకు కామన్ గా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక నీటిపారుదలకు సంబంధించి తీసుకుందాం. మొట్టమొదటిగా మీకు నీరు పారుతున్నప్పుడు మీరు మీ ప్రయోజనం చూసుకుంటారు, నా గురించి ఆలోచించరు. దీన్ని ఆపేసేటటువంటి ఆలోచనలో మీరు మొట్టమొదటిసారిగా నా ప్రయోజనం దెబ్బ కొడతారు. దీన్ని రెగ్యులేట్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. 100% ప్రభుత్వ బాధ్యత అది. అలాగే వైద్యానికి సంబంధించి ఈ దేశంలో రిటైర్ అయిన ప్రతి ఎంప్లాయీ అతని ఆదాయం మొత్తం కార్పొరేట్ హాస్పిటల్కి దారబోస్తున్నాడు. అక్కడే దోపిడీ అవుతోంది. 60 ఏళ్లు కష్టపడినటువంటి ఒక సామాన్య ఉద్యోగి తన కష్టం మొత్తం వైద్యానికే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక విద్యకు సంబంధించి అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు అయినప్పుడు నువ్వు నాకు 15,000 నా బిడ్డను పంపిస్తే 10,000 15,000 ఇచ్చేటటువంటి ఈ బేరం ఏంటి? నువ్వు నా పార్టీకి ఓటేస్తే ఇదిగో నీకు ఇది ఇస్తా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ లైక్ ఎ కరప్షన్. ఇది దోపిడీ. మిమ్మల్ని మభ్యపెట్టడానికి నేను ఇచ్చేటటువంటి స్కీములు, ఆకర్షణలు, ఇది దుర్మార్గం. ఇది మారాలి. నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన బీఆర్కే ఛానల్లో నేను చెప్పదలుచుకున్న స్పష్టమైనటువంటి సమాచారం ఏంటి అనంటే, విద్య అనేది ఉచితం అవ్వాలి, వైద్యం అనేది కూడా ఉచితంగానే జనానికి చేరాలి. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఈ స్కీములు అనేవి పెద్ద దోపిడీ, దీనికి మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే కులం మతం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని అంటే అది పెంచుతున్నటువంటి రాజకీయ వర్గాల పొరపాటు మాత్రమే. జనాల్లో అంత కులపిచ్చి లేదు. ఆ కులాన్ని పెంచేటటువంటి తత్వాన్ని రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నాయి. రైట్ రాజేంద్ర గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇందాక నుంచి మీరు మనకి ఉచిత విద్య లేకపోతే ఉచితంగా ఆరోగ్యం అని చెప్తున్నారు. అది మొదటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం మన దేశంలో ఉంది.
కానీ నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే ఈ ఉచిత విద్య ఇది ఉన్నదో అది కరెక్ట్గా జనాలకి అందట్లేదు అని అనిపిస్తుంది. అంటే ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే క్వాలిటీ ఆఫ్ ఆరోగ్యం, ఇది ఏదైతే ఉందో క్వాలిటీ ఆఫ్ హెల్త్ అనేది అందట్లేదు. కానీ వాస్తవంగా ఉంది, దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ వ్యవస్థని బ్యాక్ తీసుకొచ్చి ఒక పాలసీ రూపంలో కానీ మనం ఎట్లా బాగు చేయాలని మీరు ఇందాక నుంచి లేదన్నారు. ఖచ్చితంగా మన దేశంలో ఉచిత విద్య ఉంది. ఎంతసేపు బాధ్యతన్నాళ్ళను పక్కన పెట్టి బాధితుల్ని తీసుకొచ్చి సమస్య పరిష్కారం మీద మీరే ఆలోచించండి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? అదే ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి నేను అనేది నా ప్రశ్న అదే. ఎస్, యూ హ్యావ్ టు డిసైడ్, యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరు పాలనలో ఉండాలనేది మీ చేతిలో, మీ హక్కు అయితే మీరెందుకు దిగులు పట్టం? కాని వాడిని పక్కన పడేయండి. ఎవడొస్తే సరే, ఎవడొచ్చినా సరే ఓటేద్దాం అన్నటువంటి తత్వం మానేయండి. వీడు కాదురా పాలకుడు, వీడు దోపిడీదారుడు అని చెప్పేటటువంటి స్వాతంత్రాన్ని ఈ దేశానికి యువతకు తీసుకురావాల్సిన సందర్భం ఇది. వాట్ ఐ వాంట్ టు సే, పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది జన అభివృద్ధి కోసం కంటే కూడా ఆధిపత్యాని కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేరస్తులు ఇవాళ పార్లమెంటులో చూస్తూ కూర్చున్నటువంటి యువతను మనము తేలిగ్గా మీ బాధ్యత కాదు అని నేను చెప్పలేను. ఈ దేశ నిర్మాణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దశలో సింపుల్ గా మేము చదువుకునేప్పుడు కొన్ని చైతన్యవంతమైన సామాజికమైనటువంటి అంశాల్లో పోరాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏ కళాశాలలో విద్యార్థులు వచ్చి పోరాడగలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొంత నేపథ్యం ఉన్నదేమో గానీ యు టేక్ ఎనీ కాలేజ్ ఇన్ దిస్ స్టేట్, ఎక్కడ ఎలక్షన్స్ జరగటం, వాళ్ళకి కొంత సామాజికమైనటువంటి చైతన్యం పెరగడం అనేది లేదు, పూర్తిగా ఆపేశారు. సో నేనేమంటానంటే ఖచ్చితంగా మనకు ఒక హక్కు ఉన్నది. విద్య, వైద్యం ఏదైనా సరే ఉచితంగా ఇవ్వకపోతే అది నేరం అంట. రైట్ సార్. అంటే ఇప్పుడు దాకా అంటే చైనా చూసాం మనం, చైనా కూడా మన దేశంతో సహా అంటే 140 కోట్ల జనాభా చైనాలో ఉంది, ఇక్కడ ఉంది. మీరు ఇందాక అన్నట్టు అంటే ఇజాలు ఏవైనా కావచ్చు, అది కమ్యూనిజం అంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నారు, కానీ అది పూర్తిగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అది ఒక ప్రైవేట్ రంగాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తూ అభివృద్ధి పదంలోకి